హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మ కాంపిటేటివ్ పోర్టల్. ఈరోజు మన వీడియోలో ముఖ్యమైన టాపిక్ వచ్చేసరికి జీపీఓ లేదా విఆర్ఓ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సిలబస్ వచ్చేసరికి మనకు ఏ విధంగా ఉండబోతుంది అంటే జిఎస్ కావచ్చు, ఇక మిగిలిన ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినవి కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్గా మనం డిస్కషన్ చేద్దాము. ఓకేనా? సిలబస్లో ముఖ్యంగా మనం దేని మీద ఫోకస్ చేస్తే మనము సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే దాని గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ముందుగా మీ అందరికీ చెప్పేది ఒక చిన్న విషయం అనమాట. అదేంటంటే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది కాబట్టి ఛానల్ కొంచెం రీచ్ అనేది తగ్గిపోయింది. కాబట్టి ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఈరోజు నుంచి డైలీ మన ఛానల్లో ఇటు జీపీఓ కావచ్చు, లేకుంటే మరిన్ని ఇతర ఎగ్జామ్స్ సంబంధించినవి కావచ్చు, ప్రతి ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తాను. దాంతోపాటుగా డైలీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించినటువంటి పోస్టర్ రూపంలో అయితే కమ్యూనిటీ పోస్టులో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దాన్ని చాలామంది చూస్తూ ఉన్నారు, మీరు కూడా చూడండి వీలైతే. ఓకేనా? ముందుగా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనం. ఓకేనా? ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి వచ్చేసరికి మనకు 2 పేపర్స్ పెడతాడా, ఒకటే పేపర్ పెడతాడా అనే దాని గురించి ఒక సస్పెన్స్, చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి ఒక సస్పెన్స్ అనమాట. అయితే మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు 2018లో జరిగినటువంటి నేను కొన్ని విషయాలు చెప్తాను, రెండు విషయాలు. ఒకటి గతంలో జరిగినటువంటి విఆర్ఓ ఎగ్జామ్ కావచ్చు, దాంతోపాటు గతంలో జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్, ఈ 2 పంచాయతీ కార్యదర్శి అనమాట. ఓకేనా? ఈ 2 ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ చెప్తాను. దాంతోపాటుగా గ్రూప్ 4 సంబంధించి అయితే మనకు 2018-17 అనుకుంటాను మేబీ ఆ ఇయర్లో జరిగినటువంటి విఆర్ఓ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఒకటే పేపర్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఒక పేపరే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అయితే ఆ ఒక్క పేపర్లో కూడా మనకి ఏం చేశాడంటే 75% అంటే 75 మార్క్స్ ఏమి ఇచ్చాడంటే జిఎస్ నుంచి ఇచ్చాడు. మిగిలిన 75 మార్క్స్ ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ ఈ 3 ఇచ్చాడనమాట. అంటే మనకు సగం వెయిటేజ్ వచ్చేసరికి ఇక్కడ అంటే ఇటు జిఎస్కి ఇటు మెంటల్ అబిలిటీ, ఈ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ గ్రామర్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి మనకు 50% చొప్పున వెయిటేజ్ ఇవ్వడం జరిగిందనమాట గతంలో జరిగినటువంటి ఎగ్జామ్లో. ఓకేనా? అంటే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్లో మనకు 75 మార్క్స్ ఏమో మనకు జిఎస్ నుంచి అడగడం జరిగింది, మిగిలిన 75 మార్క్స్ నుంచి మనకు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో మనకి 2 పేపర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ విఆర్ఓ వచ్చేసరికి 75 150 మార్క్స్ అప్పుడు 2017లో జరిగినటువంటిది. అదే ఏడాదిలో జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీకి వచ్చేసరికి మనకు 2 పేపర్స్, ఒక్కొక్క పేపర్ వచ్చేసరికి 100 మార్కులు. అలా చూసుకుంటే మనకు 200 మార్కులకి అడగడం జరిగింది. సేమ్ అక్కడ కూడా 100 మార్కులేమో జిఎస్ పేపర్ 1, మిగిలిన ఇంకో సెకండ్ పేపర్ ఉంది కదా, ఆ మిగిలిన పార్ట్ మొత్తం, ఆ సెకండ్ పేపర్ మొత్తము మనకు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ అడగడం జరిగింది. అంటే మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వాడు 2 పేపర్లు తీసుకున్నప్పటికీ నేను ఎగ్జామినర్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, 2 పేపర్లు తీసుకున్నప్పటికీ, ఒక పేపర్ తీసుకున్నప్పటికీ మనకు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామరు, జిఎస్ వీటికి సగం వెయిటేజ్ ఇస్తున్నాడు అనమాట. ఓకేనా? ఈ రీజనింగ్, ఆర్థమెటిక్, ఇంగ్లీష్ గ్రామర్ నుంచే సగం వస్తుంది, మిగిలిన సగం అనేది జిఎస్ నుంచి వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఏ దానికి ఎక్కువ ఫోకస్ చేయాలి అనే దాని గురించి. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎంత ఫోకస్ చేస్తే ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ మీద మనం అంత తొందరగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మరొక విషయం చూడండి, దాని తర్వాత మనకి గ్రూప్ 4 గత సంవత్సరం జరిగింది మనకు 2023లో జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో కూడా మనకి 2 పేపర్స్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. పేపర్ 1లో జిఎస్, పేపర్ 2లో వచ్చేసరికి మనకు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్. కాకపోతే ఇక్కడ ఏంది, గ్రూప్ 4లో వచ్చేసరికి 2 పేపర్లు, ఒక పేపర్కి 150 మార్కులు, టోటల్గా మనకు 300 మార్క్స్ తోటి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. మనం వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వాడు ఏ విధంగా అడిగినప్పటికీ, అంటే వాడు ఎగ్జామ్ని ఏ విధంగా కండక్ట్ చేసినప్పటికీ ఖచ్చితంగా మనకు సగం వెయిటేజ్ అనేది రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామరు, ఆర్థమెటిక్ ఈ 3 మీద అయితే ఖచ్చితంగా ఉంటుంది, మిగిలిన సగం జిఎస్ ఉంటుంది. పేపర్ ఇక్కడ మనకి ఎగ్జామ్లో వచ్చేసరికి ఒక పేపర్ ఉంటుందా లేకపోతే 2 పేపర్లతో ఎగ్జామ్ పెడతాడా అనేది ఒక సస్పెన్స్, అది ఒక్కటే మనకు క్లారిటీ రావాల్సి ఉంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్, అంటే మన అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ మొత్తం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఆ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఎవరు చెప్పినా మనం నమ్మడానికి లేదు. ఒక పేపరా 2 పేపర్లు అనేది మనకు స్పష్టత అనేది రాదనమాట, నోటిఫికేషన్ వచ్చినప్పుడే వస్తుంది. కానీ జిఎస్ సగము, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ సగం ఉంటుంది. ఇప్పుడు ఈ జిఎస్లో ఏం చదవాలి, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్లో ఏం చదవాలి అనే దాని గురించి మనము డిస్కషన్ చేద్దాం. ముందుగా రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీ.
సో ఇక్కడ చూడండి, ఈ సగం పేపర్ ఏదైతే ఉందో దీంట్లో ఈ 3 పార్ట్ల నుంచి మనం చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీకి వచ్చేసరికి మనకు దాదాపు ఒక 30 టాపిక్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్కి ఒక బుక్ ఉంది నా దగ్గర, అందరికీ తెలిసినటువంటి బుక్, మన పుప్పల శివాజీ సార్ గారి బుక్ అనమాట ఇది. సో అందరికీ చాలామందికి తెలిసినటువంటిదే. సరే, మీ దగ్గర వేరే ఏదైనా ఉంటే అది చదవండి. నేను ఎగ్జాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాను అనమాట. దీంట్లో మనకి టాపిక్స్ కొన్ని ఉన్నాయి చూడండి. కోడింగ్, డీకోడింగు, డైరెక్షను, బ్లడ్ రిలేషను, ఆల్ఫాబెట్ టెస్టు, సిరీసు, అనాలజీ, క్లాసిఫికేషను, మిస్సింగ్ క్యారెక్టర్సు, ఇంకపోతే మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ర్యాంకింగ్ సిస్టము, సిట్టింగ్ అరేంజ్మెంటు, ఫజిల్ టెస్టు, క్యాలెండరు, క్లాకు, అర్థమెటికల్ రీజనింగు, డేటా ఇంటర్ప్రిటేషను, వెన్ డయాగ్రాము, ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా లాజికల్ డయాగ్రామ్ ఈ బుక్లో లేదు. ఇన్ఈక్వాలిటీస్ కూడా దీంట్లో లేదు, ఉన్నట్టుంది. ఈ 2 ఉన్నాయి, 1, 2 ఉన్నట్టుంది అంతే. తర్వాత ఏజెస్ అనేది దీంట్లో లేదు, మనం అది కూడా చూసుకోవాలి. దాంతోపాటుగా ఇక్కడ లాజికల్ రీజనింగ్ అంటే డాటా సఫిషియన్సీ సంబంధించిన చూడండి. ఇక్కడ ఈ లాజికల్ రీజనింగ్లో వచ్చేసరికి డాటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ అసెస్మెంట్, ఇవన్నీ ఇక్కడ ముఖ్యంగా సిలాజమ్స్, అలాగే ఇవన్నీ కూడా ఈ మిగిలిన టాపిక్స్ అనమాట. వీటితో పాటు ఇక్కడ కొన్ని నాన్ వెర్బల్ రీజనింగ్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. మనకు క్యూబ్స్, డైస్, కౌంటింగ్ ఫిగరు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మిగిలినవి కూడా ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ ఈజీ ఉంటాయి అనమాట. అయితే ఈ దగ్గర ఇవన్నీ చూసుకుంటే మనకు ఒక 30 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా, 30 నుంచి 35 టాపిక్స్ ఉన్నాయి. ఇవి రీజనింగ్. అయితే మీరు ఎంతవరకు రీజనింగ్ నేర్చుకుంటారో అంత సేఫ్లో మీరు ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఒక మనిషి, ఒక స్టూడెంటు ఏ సబ్జెక్ట్లో అయినా మార్క్స్ తెచ్చుకోవడో తెలియదు, కానీ రీజనింగ్ వన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా దాంట్లో 100% మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంత ఈజీ పేపరు, అంత ఈజీ పార్ట్ రీజనింగ్ అనమాట. ఓకేనా, సో రీజనింగ్ మీద అంత ఫోకస్ చేయండి. ఇన్ని టాపిక్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఒక బుక్ మాత్రమే నేను చూపించాను మీకు. మీ దగ్గర మార్కెట్లో చాలా బుక్స్ అందుబాటులో ఉంటాయి. ఐబీపీఎస్, బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి బుక్స్ అయితే మార్కెట్లో మస్తు అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాల్సినటువంటి తెచ్చుకోండి. వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చదవండి. ముఖ్యంగా చెప్తున్నాను, ఒక సబ్జెక్ట్లో నేను ఇందాక చూపించాను కదా లెసన్ వైజ్గా, ప్రతి లెసన్ని కూడా తప్పకుండా నేర్చుకోండి. ఇప్పటి నుంచే నేర్చుకోండి ప్రతి లెసన్. ఎందుకంటే ఒక క్వశ్చన్ మిస్ అయినా మనకు మార్క్స్, ఒక క్వశ్చన్ మిస్ అయినా ఒక మార్క్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో మనకు జాబ్ కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సేమ్ దీంతోపాటు ఆర్థమెటిక్లో దాదాపు ఒక 18 నుంచి 20 ఉంటాయి. సో నేను ఇవన్నీ కూడా మిగిలిన ఇంకో పార్ట్లో నేను ఒక్కొక్క బుక్కి సంబంధించినటువంటి ఒక్కొక్క సిలబస్ పరంగా నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు వీడియో లెంత్ దృష్టిలో పెట్టుకొని నేను జస్ట్ ఏ సబ్జెక్టు మనం చదవాలనే దాని గురించి మాత్రమే చెప్తాను అనమాట. ఓకేనా, సో ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్లో మనకు 3 ఉంటాయి, కేవలం 3 లెసన్లు, అవి కూడా చదువుకోండి. దాంతోపాటుగా ఇంగ్లీష్ గ్రామరు చాలా 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 ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్ రాసినప్పుడు బైక్ బై ఆన్సర్ తెచ్చుకున్నారు, అంటే బైక్ బై మార్క్స్ తెచ్చుకున్నారు ఓన్లీ ఇంగ్లీష్ గ్రామర్లో. సో దీనివల్ల వాళ్ళు మనకంటే అడ్వాన్స్గా ఉండడం వల్ల వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి, మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. సో మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ఇంగ్లీష్ గ్రామర్ ఫోకస్ చేయండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అనంటే ఒక 4 స్టేట్మెంట్ ఇస్తాడు. 4 స్టేట్మెంట్లు ఇచ్చి వాటి అంటే ఒక పారాగ్రాఫ్ రూపంలో మనం దాన్ని అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాము పొద్దున్నే లేచాడు, రాము పొద్దున్న టిఫిన్ చేశాడు, రాము స్కూల్కి వెళ్ళాడు, ఇట్లా 3 ఉన్నాయి అనుకోండి. దాన్ని వాడు వరుస క్రమంలో అమర్చమని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేస్తాడంటే నేను రాము స్కూల్కి వెళ్ళాడు అనే పదాన్ని ఫస్ట్ ఇచ్చేసి మిగిలిన తర్వాత అట్లా ఇచ్చాడు అనుకోండి, సిబి అట్లా తర్వాత ఇచ్చాడు అనుకోండి, మనం దాన్ని ఒక వరుస క్రమంలో అమర్చాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్కి ఈజీగా చెప్తున్నా, కాకపోతే ఎగ్జామ్లో మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. సో ఆ అరేంజ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బేస్డ్ చేసుకుని మనకు గ్రూప్ 4లో దాదాపు 12-13 క్వశ్చన్స్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి అడగడం జరిగింది. మిగిలిన అన్నీ కూడా వర్బ్ ఫామ్స్ సంబంధించినటువంటి మాత్రమే అడగడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ గ్రామర్ మీద ఇప్పటి నుంచి ఫోకస్ చేయండి. ముఖ్యంగా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి టీశాట్ ఏదైతే ఉందో ఆ టీశాట్ వెబ్సైట్లో మీరు వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. టీశాట్లో మనకు చాలా బాగున్నాయి ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి. ఓకేనా, సో నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో ప్రతి సబ్జెక్ట్కి బుక్స్ లిస్ట్ కూడా నేను చెప్తాను, ఎలా చదవాలి ఫ్రీగా, కానీ లేకపోతే ఏదైనా బెస్ట్ కోచింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్లు కానీ వాటికి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, సో ఇప్పుడు అది మనకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ ఒక పార్ట్ అయిపోయింది. మిగిలిన ఈ పార్ట్ కూడా మనకు జిఎస్ సంబంధించినటువంటిది. దీంట్లో మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ దాదాపు 11 ఉన్నాయి. వీటిలో వెయిటేజ్ని మనం దృష్టిలో పెట్టుకుంటే, గతంలో అడిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్స్లను దృష్టిలో పెట్టుకుంటే మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి మనకు 4 నుంచి 6 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి ప్రతి ఎగ్జామ్లో కూడా. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ రాని ఎగ్జామే ఉండదు. ఓకేనా, సో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో దీన్ని మీరు చదువుకున్నట్లయితే మీరు ఎకానమీ చదవాల్సిన అవసరం లేదు. ఇక ఆల్మోస్ట్ ఎకానమీలో కేవలం ప్రణాళికలు సంబంధించిన ప్లానింగ్ ఏదైతే ఉందో అది చదువుకుంటే సరిపోతుంది. సో మీరు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేయండి ఫస్ట్, అదే ఇమీడియట్గా. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ వరుస క్రమం ఏదైతే ఉందో ఇది వెయిటేజ్ ఎక్కువ అనమాట. ఓకేనా, ఈ లాస్ట్కి ఇచ్చినటువంటి ఏవైతే
ఏవైతే ఉన్నాయో వెయిటేజ్ తక్కువ అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి వెయిటేజ్ ఎక్కువ అని అర్థం. ఓకేనా. సో మనకు ప్రతి ఎగ్జామ్ అంటే ఇది గ్రౌండ్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి దీంట్లో దేన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాడనే దాని గురించి నేను ముందు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ ప్రియారిటీ మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మీరు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఇండియన్ పాలిటీలో మనకు 3 పార్ట్లు ఉంటాయి. మనకు అసలు పాలిటీ లాస్ట్ అంటే మనకు ఈ రాజ్యాంగం ఎలా నిర్మించారు, దాంతోపాటుగా ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ఓకే, మనకు చరిత్ర అంటే ఇండియన్ పాలిటీలో కూడా చరిత్రకు సంబంధించిన కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒక పార్ట్ అయితే, సెకండ్ పార్ట్ వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, గవర్నరు, అదొక పార్ట్ ఉంటుంది. థర్డ్ పార్ట్ వచ్చేసరికి మనకు 73, 74 అమెండ్మెంట్స్, స్థానిక సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు. ఇప్పుడు మీరు రాసేది విఆర్ఓ సంబంధించింది కాబట్టి దీంట్లో ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఈ 73, 74 రాజ్యాంగ సవరణలకు సంబంధించింది మీరు చదవాలి. ఓకేనా. దీన్ని ఫోకస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇండియన్ పాలిటీలో మనం చదవాల్సినటువంటిది. దాని తర్వాత ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే మోడర్న్ హిస్టరీ. మీరు ప్రాచీన చరిత్ర, మధ్య చరిత్ర చదవకపోయినా మీరు విఆర్ఓ రాయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఆధునిక చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేసి కూర్చోవాల్సింది. ఆ తర్వాతనే మిగిలిన పార్ట్ చదవండి. ఓకేనా. మిగిలిన పార్ట్ నుంచి అడగకపోయినా మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే గ్రూప్ 4 లెవెల్లో వాటి మీదనే ఫోకస్ ఉంటుంది. ఈ విఆర్ఓ అనేది గ్రూప్ 4 లెవెల్ అనమాట. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనకు నేషనల్, స్టేట్, దీంతో పాటుగా మనకు ఇక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షైన్ ఇండియా మ్యాగజైన్ ఉందనుకుంటాం, ఏదైనా ఒక మ్యాగజైన్, అది షైన్ ఇండియా అనుకుందాం ఎగ్జాంపుల్. దాంట్లో స్టేటు, నేషనల్, దాంతోపాటుగా టాపిక్ వైజ్గా డివైడ్ చేస్తాడనమాట. ఇతర రాష్ట్రాలు, అలాగే మనకు వార్తల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, అవార్డులు కావచ్చు, లేకుంటే ముఖ్యమైన వ్యక్తులు, ఇట్లా ముఖ్యమైన ప్రదేశాలు కావచ్చు, సో అంతర్జాతీయ అంశాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అన్నింటిని మనము ఫోకస్ చేస్తూ పోవాలి. ఒకసారి చూడాలి వాట్ ఈజ్ వాట్, ఎప్పుడు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఇట్లా మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. జస్ట్ డీటెయిల్గా కాకుండా ఫస్ట్ అయితే అట్లా చదవాలి. రివిజన్ చేసేటప్పుడు ఇంకా బాగా చదువుకోవాలి. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా ఏంటంటే మీరు లాస్ట్ 10 months, ఓకేనా, లాస్ట్ 10 months, 8 months నుంచి 10 months, ఎందుకంటే మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 8 months నుంచి మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి చదివేటువంటి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి, ఎగ్జామ్ పెట్టే నాటికి సంవత్సరం అయిపోతుంది. సో ఎగ్జామ్ పెట్టే నాటికి, ఎగ్జామ్కి 1 month ముందల వరకు మనం అన్ని కరెంట్ అఫైర్స్ చదువుకొని ఉండాలి. అది ఎప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టాడు అనుకుందాం, మీరు ఆగస్ట్ వరకు చదువుకోవాలి. ఆగస్ట్ వరకు చదువుకోవాలంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి చదవాలి. ఓకేనా. అంటే అప్పుడు మీకు ఎన్ని నెలలు అవుతుంది, 10 నుంచి 11 months అవుతుంది. 11 months దాటుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అది సరిపోతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ముఖ్యమైన ప్రదేశాలలో ఏమేమి చేసిందనే దాని గురించి కావచ్చు, అవన్నీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి, 2023 డిసెంబర్ 9వ తారీఖు నుంచి. ఓకేనా. 2023 డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేం చేసిందో అన్నీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం పక్కా. దానికి సంవత్సరమా 6 నెలల అనేది లిమిట్ అయితే అస్సలు లేదు. సో ఇది ఒకటి. దీని తర్వాత మనకి జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. నేను మిగిలిన అన్నిటి కూడా ప్రతి టాపిక్ సంబంధించిన, ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాను ముందు. ఓకేనా. సో ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా కాకుండా జస్ట్ పైపైన చెప్తున్నాను మీకు. స్కీమ్స్ ఇటు జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఈ 2 చదువుకోండి. ఆ తర్వాత స్కీమ్స్, నేషనల్, స్టేట్ స్కీమ్స్ కంపల్సరీ. స్టేట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ కంపల్సరీ చదవాలి. పాతవి కూడా ఒకసారి గ్రౌండ్ లెవెల్లో పింఛన్ ఉంటుంది, ఆసరా పింఛను, దాంతోపాటు స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ఉన్నాయనే దాని గురించి. ఓకేనా. సో మనబడి కార్యక్రమం ఏదో ఉన్నాయి కొన్ని, అలాంటివన్నీ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ముఖ్యమైనవి ఆర్ఓఆర్ యాక్ట్, ఇది లేకుండా ఎగ్జామ్ ఉండదు. మొన్న జరిగినటువంటి పాత విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో, పాత విఆర్ఓలకు పెట్టినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉందో ఆ ఎగ్జామ్లో కూడా ఆర్ఓఆర్ చట్టం గురించి అడగడం జరిగింది, రెవెన్యూ సంస్కరణల గురించి అడగడం జరిగింది. దాంతోపాటు ఈ స్థానిక సంస్థలలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి విఆర్ఓ ఒక ప్రోటోకాల్ ఎలక్షన్ టైంలో ఎట్లా ఉంటాడనే దాని గురించి కూడా అడగడం జరిగింది. సో మనం వీటితో పాటు ఏం చదువుకోవాలని అంటే ధరణి సంబంధించినది, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి స్కీమ్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆర్ఓఆర్ చట్టం ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య డిఫరెంట్ ఏందనేది ఖచ్చితంగా మనకు ప్రతి అభ్యర్థికి తెలిసి ఉండాలి. దీన్ని బేస్డ్ చేసుకుని దాదాపు 5 నుంచి ఒక 7 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ సిలబస్ చేంజ్ చేస్తే మనం చెప్పలేం. సిలబస్ చేంజ్ చేయలేదనుకోండి, పాతది లెక్కనే మనకు సిలబస్ ఉందనుకోండి, ఖచ్చితంగా మనము దీని నుంచి ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ చేంజ్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇవి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ 7 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఒక 4 టాపిక్స్ ఉన్నాయి, అవి అంతగా అడగకపోవచ్చు, అంతగా ఫోకస్ చేయకపోవచ్చు, కానీ చేస్తాడు. ఎన్ని? 1, 2 అంతే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం చదవాలి అని అంటే లాస్ట్ 1 yearలో ఉన్నటువంటి
ఆర్మీ రిలేటెడ్ కావచ్చు, డిఫెన్స్ సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే ఏమైనా స్పేస్ సంబంధించినవి కావచ్చు, వాటికి సంబంధించి ఫోకస్ చేసుకోండి. ఓకేనా? స్పేస్లలో కొత్తగా తీసుకొచ్చినట్టు ఏమేమి ఉన్నాయి అవి ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. 1-2 క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్ సైన్స్లో విటమిన్స్, మినరల్స్ అంటే ఏంటిది, హ్యూమన్ సంబంధించినటువంటి కొన్ని మినిమం డిసీజెస్ సంబంధించి అవి చదువుకోండి. 1-2 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్విరాన్మెంట్ సైన్స్ నుంచి కూడా 1-2 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ హిస్టరీ అనేది ఎగ్జామ్ని బట్టి మారేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఎగ్జామ్లలో 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు అడిగితే కొన్ని ఎగ్జామ్లో 1-2 అడుగుతాడు, కొన్ని ఎగ్జామ్లో అసలు అడగను కూడా అడగడు. సో తెలంగాణ హిస్టరీని మనం నమ్మలేము. సో ఇది ఒకటి నేను ఎన్ని వస్తాయని దాని గురించి చెప్పలేను. కానీ దీంట్లో కూడా మీరు అసబ్జాయిలు, కుతుబ్ షాహీలు, కాకతీయులు, శాతవాహనులు ఇవి కొంచెం ఫోకస్ చేసి రాజులు ఎవరు, ఏ కాలము, వాళ్ళ కాలం ఏంది, ఎవరికి సంబంధించినటువంటి పరిపాలన విధానం ఎట్లా ఉన్నాయి, కొంచెం మెయిన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్లేసెస్ ఏంటిది, ఎవరి కాలంలో ఏం కట్టించారు, అలాంటిది చెరువులు కావచ్చు, ఏ చెరువులు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ కాలంలో ఉన్నటువంటి. గతంలో అడిగాడు మనకు గ్రూప్ 4లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 4 చెరువులు ఇచ్చేసి ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగాడు. సో అది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు ఉంటాయి, ఎవరిని కట్టించారు అనేది, అట్లాంటివి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమం నుంచి 1-2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో గ్రూప్ 4 లెవెల్లో అంత క్వశ్చన్స్ రావు. సో ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వస్తాయి, అంతకు మించి రావు. సో వీఆర్ఓ అనేది ఒక గ్రూప్ 4 లెవెల్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కొంచెం తక్కువ ఉండొచ్చు. కాకపోతే కొంచెం చూసేటువంటి ప్రయత్నం చేయండి అంతే. వాట్ అనేది మెయిన్ ఈవెంట్స్ అనమాట. ఎప్పుడు ఏం జరిగిందనే దాని గురించి మాత్రమే ఫోకస్ చేయండి. సో ఇది ఓవరాల్గా మనకు వీఆర్ఓ లేదా జీపీఓ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మనకు ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి, ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. సో దీనివల్ల నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు అంతో కొంత సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎగ్జామ్ జరిగే నాటికి మీరు సిలబస్ మీద బాగా పట్టు తెచ్చుకొని ఎగ్జామ్లో మంచి మార్క్స్ సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో విష్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.